ఎలా తయారు చేశారు మీరు? దీని డైస్ అంటారండి. దీనికి నట్లు ఇలా తయారు చేసి పెట్టారు. ఇది మామూలుగా అయితే మట్టి తీసుకొని ఎన్ని పీసులు వస్తాయి? 20 వస్తాయండి. ట్రిప్పుకి వచ్చేటప్పటికి 20 శివలింగాలు వస్తాయి. దీనికి వచ్చేటప్పటికి ఇట్లా 3 పార్ట్లుగా ఉంటుంది ఇది డైస్. దీంట్లో 20 వస్తాయి. ఫిట్ చేసుకునేటప్పుడు మళ్ళీ చూసుకొని ఇట్లా పాన్ మట్టంకి కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకొని ఈ నట్లు పెట్టుకొని బిగించుకొని మట్టి కలిపేసి దాంట్లో కరెక్ట్గా వేస్తాము. మరి ఇది ఎవరు చేస్తారు మేడం? ఇది ఎవరు చేశారు? ఇది డైస్ ఎవరు తయారు చేశారు అనేది మాకు తెలియదు. చేయించారు గురువు గారే చేయించారు. ఆయనే తయారు చేయించారు ఇవి డైస్ అవన్నీ. ఇప్పటికి ఇప్పుడు ఎన్ని శివలింగాలు చేస్తారు? ఇప్పటికి 1,00,000 అయిపోయాయండి. ఇంకా ఎన్ని? మేము ఇంకా భగవంతుడు అనుగ్రహం ఇచ్చినంత వరకు చేస్తూనే ఉంటాము. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇప్పటికి నెల 10 రోజులు 40 days నుంచి చేస్తున్నామండి ఇక్కడ. విశ్వేశ్వరాయ హర హర బోలే నమః శివాయ. విశ్వేశ్వరాయ శివ విశ్వేశ్వరాయ శివాయ ఓం నమః శివాయ. హర హర బోలే నమః శివాయ. నమః శివాయ ఓం నమః. శివ శంకర 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 శివ శంభో. శంకర మహాదేవా కైలాసవాసా మహాదేవా గౌరీ శంకర మహాదేవా. త్రిభువన పాల్భవ మహాశివా. శివ సాయేశ్వర శివ మహేశ్వర శివ మహేశ్వర శివ శంభో. శివంకర శివ శంకర శివ మహాదేవ శివ శంభో. చెప్పండి ఇంకా. శివాయ నమః శివాయ హర హర శంభో. నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర బోలే నమః శివాయ. గుణేశ్వరాయ శివ సోమేశ్వరాయ హర హర బోలే నమః శివాయ. సోమేశ్వరాయ శివ సోమేశ్వరాయ హర హర బోలే నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ హర హర బోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామే. అందరి వస్తాయి. నమః శివాయ నమః శివాయ హర హర. మీకు దిగిండ్రి ఆంటీ కొంచెం ఇట్లుంటుంది కదా, వంగుండ్రి మీకు దిగు మోకాళ్ళ రావా. नहीं आप जाते वो नहीं उधर ले. ఏదైనా మనం ఇట్లా వంచుతాము. మీరు పెట్టడం ఒక గ్రూప్ మనం దించుకుంటాం. మాది కూడా ఫేసులు రావు కింద.
సార్ చెప్పండి సార్, ఈ మట్టి లింగాలతో చేయడం ప్రధాన కారణం ఏంటంటే? శ్రీ గురుభ్యో నమః. శివ సంకల్పమస్తు. పార్థివలింగంతోనే ఎందుకు చేయాలి అంటే, పరమశివుడితో అమ్మవారు ఒకసారి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు, నీకు కలియుగంలో మొదలవుతున్నది కలియుగము, అందులో నీకు ఏ లింగంతో కనుక చేస్తే సంతృప్తి చెందుతావు అని అడుగుతుంది అమ్మవారు. సువర్ణలింగమా, వజ్రలింగమా, వెండి లింగమా, ఇట్లా రాతిలింగమా అని అడిగితే, కాదు నాకు పార్థివలింగం అయితే చాలా ఇష్టం. పార్థివం అంటే జీవం లేనిది. ఆ జీవం ఎందుకు లేని లింగం ఇష్టము అంటే, సృష్టికర్త అయినటువంటి ఆయనలో నుంచే మనం వస్తున్నాం, మళ్ళీ మనం వెళ్ళి ఆయనలోనే కలుస్తున్నాం. అందుకని ఆ పార్థివ లింగానికి కలియుగంలో ఎవరైతే అభిషేకం చేసుకుని పూజ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ముక్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అని ఆయన పరమశివుడు అమ్మవారికి చెప్తాడు. ఇవన్నీ ఎక్కడ పెడతారు సార్ మరి? కోటి పార్థివలింగాలు. ఈ కోటి పార్థివలింగాలు కూడా చరిత్ర ఉంది. ఒక రోజు ఒక పార్థివలింగం చేసుకోవటం వేరు, కోటి పార్థివలింగాలు చేయటం అనేది ఒక ఎత్తు. కలియుగంలో మొట్టమొదటిసారిగా ఆల్రెడీ మేమే శివ సంకల్పం వస్తు తరఫున కాశీ మహాక్షేత్రంలో కోటి పార్థివలింగాలు తయారు చేసుకుని ఇవి తీసుకెళ్ళి గత కార్తీక మాసంలో మేము 9 రోజులు అక్కడ భస్మాభిషేకం చేయించాం. భక్తులందరూ వచ్చారు, భస్మాభిషేకం చేసుకుని తరిచారు. ఇలాగే ప్రతి జ్యోతిర్లింగం దగ్గర పెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి ఇప్పుడు మేము శ్రీకారం మళ్ళీ చుట్టి వీళ్ళ చేత చేయిస్తున్నాం. ఇక్కడ కౌకూరులో జనప్రియ అపార్ట్మెంట్స్లో బి బ్లాక్లో ఉన్నటువంటి మాధవి గారు, ఇది ఏ బ్లాక్లో మాధవి గారు టేకప్ చేశారు దీన్ని. ఆవిడ చేయిస్తున్నారు. ఇప్పటివరకు 1,00,000 లింగాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. పోయినసారి కోటి పార్థివ లింగాలు తయారు చేసుకుని మేము కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళాము. అంటే ఈసారి ఎక్కడికి తీసుకెళ్ళాలి, శ్రీశైలమా, ఉజ్జయిన, సోమనాథ, ఇంకా మేము నిర్ణయించలేదు. అక్కడికి తీసుకెళ్ళి చేద్దామని దీంతో చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మేము 3 ఏళ్ల కిందట నుంచి తయారు చేయడం మొదలెడితే ఆంధ్ర, తెలంగాణలో కొన్ని వేల మంది మహిళలు, 15,000 మంది పైగా మహిళలు తయారు చేసి ఇచ్చిన కోటి పార్థివ లింగాలని మేము కాశీ క్షేత్రం తీసుకెళ్ళి అక్కడ మేము పూజ చేయించాం. కలియుగంలో లింగాకారంలో ఉన్నటువంటి పార్థివ లింగాలు చేయించి పూజ చేయటం అనేది ఇది శివ సంకల్పమస్తు తరఫున మేము చేసిన కార్యక్రమం. అంతకుముందు ఎవరు కూడా చేయలేదు ఈ కార్యక్రమాన్ని. కోటి లింగాలు చేశారు, కానీ రుద్రాకారం మాత్రమే చేశారు. గుళ్ళలాగా కోటి చేసుకుని కుప్పగా పోస్ట్ చేయటం. కానీ కోటి లింగాలు మేము పెట్టి చూపిస్తున్నాం. ఇది కలియుగంలో మొట్టమొదటిసారి చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర చేస్తే అది 2వ సారి అవుతుంది. అందుకని 12 జ్యోతిర్లింగాలని ఎన్నుకుని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి చేద్దామనే సంకల్పంతో వీళ్ళ చేత ఈ పార్థివ లింగాలను చేయిస్తున్నాం. అంటే ఈ మిషన్ ఎక్కడ దొరికింది సార్? మిషన్ కాదండి, దీన్ని డైస్ చేయించాం మేము. దీని వెనక ఒక 3 ఏళ్ళు శ్రమ చేసి అచ్చులు ఎలా చేయాలి, డైస్ ఎలా చేయాలి అనేది. ఇది 15 mm హైట్ ఉండాలి, పానవట్టం కూడా 15 mm ఉండాలి. అట్లా అయితేనే బయటకు వస్తుంది లింగం. ఏది కూడా పగలకుండా, అంటే చిట్లకుండా ఉన్నటువంటి లింగం రావాలి మట్టితో అన్నది చూసి దానికి ఈ మట్టిని కూడా మేము మెగ్నీషియం ఎక్కువ ఉండే మట్టిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద లింగం అయితే కనుక అవి చిట్లుతాయి, అట్లా చిట్లకుండా ఉండాలని దీంతో చేయించాము. కాశీ మహాక్షేత్రంలో గత కార్తీక మాసంలో చేసినటువంటి కోటి పార్థివ లింగాల అభిషేకార్చనకి వరల్డ్ రికార్డ్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు వచ్చి కోటి లింగాలు లెక్క పెట్టుకుని చూసి మాకు ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చెళ్ళారు, వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్.